హలో యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు తెలుసుకుందాం. మొన్నటి వీడియోలో మనం 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు తెలుసుకున్నాం. ఈరోజు 25 నుండి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి ఏ మంత్రిత్వ శాఖ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ నిర్వహించింది? ఏ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డి రక్షణ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అనేది మనకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను నిర్వహించింది. ఇది ఎక్కడ నిర్వహించిందంటే, ఈ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఈ వరల్డ్ ఆసియా విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేటివ్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 కింద 25 సవాళ్ళను కొత్తగా వాటిని మనం ప్రారంభించింది. అయితే వేవ్స్ అనేది మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో సహకారం, ఆవిష్కరణలు మరియు చర్చల కోసం ఒక వేదికలో ఉపయోగపడుతుంది. భారతదేశం యొక్క సృష్టికర్త అయినటువంటి ఆర్థిక వ్యవస్థను పెంచడం, భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడం మరియు కొత్త పరిశ్రమల పోకడలకు అనుగుణంగా దాని లక్ష్యాలు ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నంతో పరిశ్రమలో భారతదేశం యొక్క గ్లోబల్ ఉనికిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజీలను ప్రోత్సహిస్తుంది మరియు నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. క్రాస్ కల్చర్ ఎక్స్చేంజీని ప్రోత్సహిస్తుంది, అలాగే నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేయడం అనేది దీని లక్ష్యంగా పెట్టుకుంది వేవ్స్. నెక్స్ట్ మనకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించినటువంటి ప్రాంప్ట్, డ్రిప్స్ మరియు జల్ విద్యుత్ డిపిఆర్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ప్రాంప్ట్, డ్రిప్స్, జల్ విద్యుత్ డిపిఆర్. ఆప్షన్ ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ బి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఆప్షన్ సి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, ఆప్షన్ డి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేది మనకు ప్రాంప్ట్స్, డ్రిప్స్, జల విద్యుత్ డిపిఆర్ అనేటటువంటి ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేసింది. అయితే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 3 కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఇవి ప్రాంప్ట్ అంటే ప్రాజెక్టుల ఆన్లైన్ మానిటరింగ్ కోసం పోర్టల్, అదొక పోర్టల్, థర్మల్ పోర్టల్. డ్రిప్స్ విద్యుత్ రంగానికి విపత్తు వనరుల ఇన్వెంటరీ, మరియు జల విద్యుత్ డిపిఆర్ విద్యుత్ రంగం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి. అయితే ఇది ప్రాంప్ట్ కోసం ఎన్టీపీసీ సహాయంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ ప్లాట్ఫామ్లు విద్యుత్ రంగంలో సామర్థ్యం మరియు పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిర్మాణ జాప్యాలను పరిష్కరించడానికి థర్మల్ పవర్ ప్రాజెక్టులను రియల్ టైంలో ప్రాంప్ట్ అనేది ట్రాక్ చేస్తుంది మరియు విశ్లేషణ చేస్తుంది కూడా. మెరుగైన నిర్వహణ నిర్ధారించడానికి జల విద్యుత్ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల యొక్క స్థితిని, వాటి గతిని జల విద్యుత్ డిపిఆర్ అనేది పర్యవేక్షిస్తుంది. నోడల్ అధికారులు మరియు ఏజెన్సీలను లింక్ చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుండి విద్యుత్ అంతరాయాలను గుర్తించి మరియు వాటిని నిర్వహించడంలో డ్రిప్స్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి తీస్తావి. ఏం తీస్తావి? ఇది జల విద్యుత్ కేంద్రం. తీస్తావి అనేది ఒక జల విద్యుత్ కేంద్రము. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి బీహార్. ఆన్సర్
ఆప్షన్ బి సిక్కిం. ఈ తీస్తా వి అనేది జల విద్యుత్ కేంద్రము. ఇది ఎక్కడ ఉందంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. సిక్కింలో గ్యాంగ్టక్ జిల్లా, ఈ జిల్లా సిక్కింలోన గ్యాంగ్టక్ జిల్లాలో ఈ తీస్తా వి జల విద్యుత్ కేంద్రంలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడటంతో 6 ఇళ్లు మరియు NHPC భవనం కూడా దెబ్బతిన్నాయి. తీస్తా వి అనేది తీస్తా నదిపై కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ తో 510 మెగావాట్ల రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. 510 మెగావాట్ల రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 1999లో ప్రారంభమైంది మరియు 2008లో NHPC చే అభివృద్ధి చేయబడింది. తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది మరియు బ్రహ్మపుత్ర నదికి ఉపనది ఈ తీస్తా నది. ఇది సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది మరియు దాని మార్గంలో శివాలిక్ కొండల గుండా లోతైన ఘాట్గా కూడా ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి స్లో లోరిస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రైమేట్, ఆప్షన్ బి స్పైడర్, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి పాము. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రైమేట్. స్లో లోరిస్ అనేది ఒక ప్రైమేట్. అయితే ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలోని సిమ్లా భాగంలో గ్రామస్తులు అరుదైనటువంటి మరియు అంతరించిపోతున్న ప్రైమేట్ స్లో లోరిస్ ను గుర్తించారు. ఈ స్లో లోరిస్లు దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపించే విషపూరితమైన ప్రైమేట్స్. ఈ లోరిస్ అనేవి విషపూరితమైన ప్రైమేట్స్. ఇవి ఎక్కడంటే దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చెట్లలో నివసిస్తాయి. బెంగాల్ స్లో లోరిస్ తో సహా 9 జాతులు స్లో లోరిస్లు ఉన్నాయి. మన దేశంలో 9 జాతుల స్లో లోరిస్లు ఉన్నాయి. ఇవి అది IUCN రెడ్ లిస్ట్ లో అంతరించిపోతున్నట్లు జాబితా చేయబడింది. బెంగాల్ స్లో లోరిస్ భారతదేశం యొక్క వన్యప్రాణ రక్షణ చట్టం 1972 ప్రకారం చట్టబద్ధంగా రక్షించబడింది. భారతదేశంలో బెంగాల్ స్లో లోరిస్ ఈశాన్య ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ బెంగాల్ స్లో లోరిస్ అనేది ఈశాన్య ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ తో ఆన్లైన్ రాడికలైజేషన్ పై ఇటీవల ఏ దేశం సహా హోస్ట్ చేస్తుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం ఇటీవల యూరోపియన్ యూనియన్ తో ఆన్లైన్ రాడికలైజేషన్ పై కాన్ఫరెన్స్ ను హోస్ట్ చేస్తుంది. అయితే అంతర్జాతీయంగా ఆన్లైన్ రాడికలైజేషన్ పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ సహా హోస్ట్ అనేది నొక్కి చెబుతుంది. యూరోపియన్ యూనియన్ అనేది 27 సభ్య దేశాలతో కూడినటువంటి ముఖ్యమైన రాజకీయ మరియు ఆర్థిక యూనియన్. యూలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 27 దేశాలు. ప్రధానంగా ఐరోపాలో ఉన్నాయి. అయితే 449 మిలియన్లకు పైగా ప్రజలు 2022లో గ్లోబల్ GDPలో 6వ వంతు సహకరిస్తూ ఈ యూరోపియన్ యూనియన్ ఈ ప్రయత్నంలో కీలక ప్రపంచ భాగస్వామిగా మారింది. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ గ్రహంపై ద్రవనీటి రిజర్వాయర్ను కనుక్కున్నారు? ద్రవనీటి రిజర్వాయర్ను ఏ గ్రహంపై కనుగొన్నారు? ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ సి మార్స్, ఆప్షన్ సి వీనస్, ఆప్షన్ డి బృహస్పతి. ఆన్సర్ ఆప్షన్ బి మార్స్. మార్స్ క్రస్ట్ లో పెద్ద మొత్తంలో ద్రవనీరు ఉన్నట్లు ఒక అధ్యయనం కనుగొనింది. అయితే ఇది గ్రహాన్ని అర్థం చేసుకోవడంలో ప్రధాన పురోగతిగా మనం తెలియజేసుకోవచ్చు.
ధ్రువాల వద్ద తెలిసినటువంటి మంచు కంటే ధ్రువాల వద్ద తెలిసినటువంటి మంచు కంటే అంగారకుడి ఉపరితలంపై ద్రవ నీటికి ఇది మొట్టమొదటి సాక్ష్యంగా నిలిచింది. అంటే స్టార్టింగ్ ధ్రువాల వద్ద ఉండేటటువంటి మంచు కంటే అంగారకుడి ఉపరితలంపై ఉన్న ద్రవ నీటికి ఇది సాక్ష్యం. విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలచే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్ లో లిక్విడ్ వాటర్ ఇన్ ద మార్టిన్ మిడ్ క్రస్ట్ అనే పేరుతో స్టడీ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహం యొక్క నీటి చక్రం, వాతావరణ చరిత్ర మరియు జీవిత సంభావ్యత గురించి కూడా జ్ఞానాన్ని మనకు పెంచుతుంది. ఇక్కడ లభించినటువంటి నీరు మనకి 10 నుండి 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు కనిపించింది. బిలియన్ల సంవత్సరాల క్రితం ఉపరితలం నుండి బయటకు వచ్చిందని నమ్ముతారు. ఇంకా విపులంగా ఈ నీరు అనేది అంగారక గ్రహం మీదుగా 1 నుండి 2 కిలోమీటర్ల లోతులో సముద్రాన్ని నింపగలదు. 1-2 కిలోమీటర్ల లోతులో సముద్రాన్ని నింపేటటువంటి ఈ జలచక్రం ఇక్కడ మనకు కనిపించింది. ఇటీవల నికర జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ హోదాను సాధించిన మొట్టమొదటి భారతీయ విమానాశ్రయం ఏది? నికర జీరో కార్బన్ ఎమిషన్, కార్బన్ ఉద్గారాలు లేకుండా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ హోదాను సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయం ఏది? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్, ఆప్షన్ సి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబై, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నికర జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ స్టేటస్ లేదా ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రిడేషన్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ లెవెల్ 5 సర్టిఫికేషన్ సాధించింది. ఈ మైలురాయి సాధించినటువంటి మొదటి భారతీయ విమానాశ్రయంగా ఢిల్లీ నిలిచింది. ఇటీవలే ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు న్యూఢిల్లీలో ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ప్రారంభించారు. ఈ ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీ. దీన్ని ఎవరు ప్రారంభించారు? జేపీ నడ్డా. అయితే 15 దేశాలకు చెందినటువంటి పాలసీ మేకర్లు, డ్రగ్ రెగ్యులేటర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మద్దతుతో ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ ఈ ఫోరంను నిర్వహించింది. మలేరియా, హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు క్షయ వంటి వ్యాధులకు చికిత్స చేసే జనరిక్ ఔషధాలతో భారతదేశము ప్రపంచంలోని బెస్ట్ ఫార్మసీగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మాకోపోయియా ఆన్లైన్ పోర్టల్ మరియు అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ను కూడా ప్రారంభించింది. ఇండియన్ ఫార్మాకోపోయియా ఆన్లైన్ పోర్టల్ మరియు అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ను కూడా ప్రారంభించింది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి బాల్ పౌష్టికాహార యోజన ప్రారంభించింది? ముఖ్యమంత్రి బాల్ పౌష్టికాహార యోజన. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బాల్ పౌష్టికాహార యోజన ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రజెంట్ సీఎం సుఖ్వీందర్ సింగ్
సుకు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి బాల్ పౌష్టికాహార యోజనని ప్రారంభించారు హిమాచల్ ప్రదేశ్ సీఎం. అయితే ఈ పథకము నర్సరీ నుండి 8వ తరగతి విద్యార్థులకు వారానికి ఒకసారి ఉడికించిన గుడ్లు లేదా పండ్లను అందిస్తుంది. పిల్లల ప్రాధాన్యతల ఆధారంగా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా స్థానికంగా లభిస్తాయి కూడా ఇస్తారు. ఇది 15,181 పాఠశాలలు మరియు 5,34,293 మంది విద్యార్థులను ఈ ప్రాజెక్టు ఈ కార్యక్రమం అనేది కలిగి ఉంది. ప్రస్తుత మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తి చేస్తుంది. 2024-25లో ఈ పథకం కోసం ముఖ్యమంత్రి బాల్ పౌష్టికాహార యోజన పథకం కోసం ఈ హిమాచల్ రాష్ట్రం అనేది 12.75 కోట్లు కేటాయిస్తుంది ఈ విద్యా సంవత్సరానికి. విద్యలో డిజిటలైజేషన్ పెంపొందించేందుకు ఇంకా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కు ఉచితంగా ట్యాబ్స్ కూడా అందించే పథకాన్ని ఇతను సుఖ్వీందర్ సింగ్ సుకు అనే అతను ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఇటీవల వార్తల్లో చూసినటువంటి భీమా నది ఏ నదికి ఉపనది? భీమా నది. ఆన్సర్ ఆప్షన్ ఏ కావేరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి గోదావరి. ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణ. కల్బుర్గి జిల్లా గనగాపూర్లో భీమా నదిలో 2 యువకులు ఇటీవల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ భీమా నదిని భీమా నదిని చంద్రభాగ అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో భీమశంకర దేవాలయం దగ్గర ఉద్భవించి పశ్చిమ కనుమలలో భీమశంకర దేవాలయము దగ్గర ఉద్భవించి మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణల గుండా ఆగ్నేయంగా ప్రవహిస్తుంది. అయితే ఈ నది కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణా నదిలో కలిసి 861 కిలోమీటర్లు. భీమా నది పరివాహక ప్రాంతము 48,631 చదరపు కిలోమీటర్లు. ఇది మహారాష్ట్రలో 75%తో ప్రవహిస్తుంది. వర్షాకాలం కారణంగా నది నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది. ఆగస్టులో వరదలు మరియు మార్చి మరియు ఏప్రిల్లో దాదాపుగా నిలిచిపోతాయి. దీని యొక్క ప్రధాన ఉపనదుల్లో దీనికి ఉపనదులు ఇంద్రాయణి, మూల, ముఠ, పావన నదులు ఉన్నాయి. నెక్స్ట్ 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభ వేడుకలో భారతదేశం తరపున పారా ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశం తరపున జెండా బేరర్లుగా ఎంపికైన 2 భారతీయ అథ్లెట్లు ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణా నగర్ మరియు అజిత్ సింగ్, మనీష్ నర్వాల్ మరియు అవని లేఖా. ఆప్షన్ సి సుమిత్ అంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. ఆప్షన్ డి యోగేష్ కతునియా మరియు నిషాద్ కుమార్. ఆన్సర్ ఆప్షన్ సి సుమిత్ అంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. ఆగస్టు 28, 2024 నాడు పారిస్ లో జరగబోతున్నటువంటి పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్లు భారత తరపున ఫ్లాగ్ బేరర్లుగా ఎంపికయ్యారు. ఈ మొన్నటి జరిగినటువంటి 17వ సమ్మర్ పారాలింపిక్స్ 17వ ఒలింపిక్స్ మొన్న జరిగాయి. దానికి కంటిన్యూగా సమ్మర్ పారాలింపిక్స్ జరుగుతున్నాయి. ఇది 17వది. 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్ లో ఈ పారాలింపిక్స్ జరుగుతాయి. సుమిత్ అంటిల్ ఎవరంటే ఇతను ఒక 20 సంవత్సరాల క్రితం ప్రపంచ ఛాంపియన్. అలాగే 2020 టోక్యో పారాలింపిక్స్ లో జావెలిన్ లో స్వర్ణం గెలుచుకున్నాడు మరియు F64 విభాగంలో ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. 39 ఏళ్ల భాగ్యశ్రీ జాదవ్ మే 2024లో జరిగినటువంటి ఆసియా పారా గేమ్స్ మరియు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లలో షార్ట్ పుట్ కేటగిరీలో
షార్ట్ పుట్. ఈ భాగ్యశ్రీ జాదవ్ దేనికి చెందిందంటే షార్ట్ పుట్. ఇక్కడ మనకి సుమిత్ అంటెల్ జావెలిన్ త్రోకి చెందినవాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సుమిత్ అంటెల్ జావెలిన్ త్రో, భాగ్యశ్రీ జాదవ్ షార్ట్ పుట్ కు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరిని జెండా బేరర్లుగా పారాలింపిక్స్ కు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ జెండా బేర్ చేశారు కూడా. నెక్స్ట్ అస్త్రా, స్వదేశీ గాలి నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అస్త్రా, స్వదేశీ గాలి నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి డిఆర్డిఓ, ఆప్షన్ సి హాల్, ఆప్షన్ డి బెల్. ఆన్సర్ ఆప్షన్ బి డిఆర్డిఓ. అయితే అస్త్రా అనేది స్వదేశీ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఎక్కడ గోవా తీరంలో తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి తేజస్ నుండి విజయవంతంగా పరీక్షించారు. గోవా తీరంలో LCA తేజస్ నుండి విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 20,000 అడుగుల ఎత్తులో విమానము నుండి క్షిపణి విడుదల విజయవంతంగా జరిగింది. అత్యాధునిక BVR ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని అత్యంత విన్యాసాలు చేసేటటువంటి సూపర్ సోనిక్ వైమానిక లక్ష్యాలను నిమగ్నం చేయడానికి మరియు నాశనం చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ మరియు DRDO యొక్క ఇతర ప్రయోగశాలల చేత ఇది రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. దీని పేరు అస్త్రా. భారతదేశము ఏ దేశంతో వైట్ షిప్పింగ్ సమాచార మార్పిడి కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP పై సంతకం చేసింది? వైట్ షిప్పింగ్ సమాచార మార్పిడి కోసం SOP పై సంతకం చేసింది భారతదేశం ఇటీవల. ఏ దేశంతో చేసింది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి ఫిలిప్పీన్స్. ఆన్సర్ ఆప్షన్ డి ఫిలిప్పీన్స్. ఎందుకు చేసింది SOP పై అంటే సంతకం సమాచార మార్పిడి కోసం? అయితే అడ్మిరల్ ఆర్ హరికుమార్, నేవల్ స్టాఫ్ చీఫ్ మరియు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ యొక్క కమాండెంట్ వైట్ షిప్పింగ్ సమాచార మార్పిడి కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై సంతకాలు చేశారు. అయితే ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ నేవీ మధ్య SOP సంతకం చేయడం వలన మర్చెంట్ షిప్పింగ్ ట్రాక్ పై సమాచార మార్పిడి సులభతరం చేస్తుంది. ఇది ఈ ప్రాంతంలో మెరుగైన సముద్ర భద్రత మరియు భద్రతకు దోహదం చేస్తుంది ఈ SOP అనేది. నెక్స్ట్ భారతదేశంలో సెర్చ్ అండ్ రెస్క్యూ కిట్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెర్చ్ అండ్ రెస్క్యూ కిట్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి ADRDE, ఆప్షన్ సి బెల్, ఆప్షన్ సి హాల్. ఆన్సర్ ఆప్షన్ బి ADRDE. అయితే భారత నౌకాదళం స్వదేశీ శోధన మరియు రెస్క్యూ కిట్ యొక్క తొలి టెస్ట్ డ్రాప్ ను విజయవంతంగా చేపట్టింది. భారత నౌకాదళం బోయింగ్ P-81 లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి మేడ్ ఇన్ ఇండియా సార్క్ ను పరీక్షించింది. అయితే ఈ సార్క్ కిట్ ను ఆగ్రాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రయోగశాల, అలాగే ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కలిసి అభివృద్ధి చేశాయి. అయితే ADRDE అంటే ఏరియల్ డెవలప్మెంట్, ఆర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ADRDEలు ఈ రెండు కలిపి ఈ సార్క్ ను అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ బహుపాక్షిక ట్రై సర్వీస్ వ్యాయామము ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23 కి ఏ దేశము హోస్ట్ చేయబడింది? బహుపాక్షిక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23 కి ఏ దేశము హోస్ట్ చేయబడింది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి USA, ఆప్షన్ డి ఈజిప్ట్. ఆన్సర్ ఆప్షన్ డి ఈజిప్ట్. ఈజిప్టులోని కైరోలో పశ్చిమ ఎయిర్ బేస్ లో జరగాల్సినటువంటి
ద్వైవార్షిక కాదు, ద్వైవార్షిక, ఓకే 2 years ఒకసారి జరుగుతుంది కాబట్టి ద్వైవార్షిక బహుపాక్షిక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అనేది బ్రైట్ స్టార్ 23లో భారతీయ వైమానిక దళము IAF బృందము ఇక్కడ పాల్గొంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌదీ అరేబియా, గ్రీస్ మరియు ఖతార్ల నుండి కూడా భాగస్వామి దళాలు ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇలా పాల్గొనడం అనేది ఇదే మొదటిసారి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌదీ అరేబియా, గ్రీస్ మరియు ఖతార్ల నుండి కూడా ఎయిర్ ఫోర్స్లు అనేవి బ్రైట్ స్టార్ 23లో పాల్గొనడం ఇది ఫస్ట్ టైం. ఇది ఎక్కడ ఏ దేశం హోస్ట్ చేస్తుందంటే ఈజిప్ట్ హోస్ట్ చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి వీల్ ఆర్మ్డ్ యాంఫీబియస్ ప్లాట్ఫామ్ వాహనాలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మొట్టమొదటి వీల్ ఆర్మ్డ్ యాంఫీబియస్ ప్లాట్ఫామ్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ DRDO మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఆప్షన్ బి DRDO మరియు L&T, ఆప్షన్ సి DRDO మరియు హాల్, ఆప్షన్ డి DRDO మరియు బెల్. ఆన్సర్ ఆప్షన్ ఏ DRDO మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్. అయితే CRPF చే మిలిటెన్సీ వ్యతిరేక కార్యకలాపాలకు సహాయం చేయడానికి దక్షిణ కాశ్మీర్లో 2 వీల్డ్ ఆర్మర్ యాంఫిబియస్ ప్లాట్ఫామ్ ను మోహరించారు. అయితే ఇది 8x8 వాహనము, అత్యాధునికమైనటువంటి ప్లాట్ఫాము, రహదారి, చెత్తడి నేలలు, నీరు, పర్వత ప్రాంతాలలో నడపగలిగేటటువంటి భారతదేశపు మొట్టమొదటి వాహనం ఇది. రోడ్డుపై వెళ్తుంది, బురదలో వెళ్తుంది, నీటిపై వెళ్తుంది, పర్వత ప్రాంతాలలో కూడా నడపగలిగేటటువంటి మొట్టమొదటి వాహనము ఈ మొట్టమొదటి వీల్ ఆర్మ్డ్ యాంఫిబియస్ ప్లాట్ఫామ్. దీన్ని ఎవరు తయారు చేశారంటే DRDO మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. వైమానిక పోరాటాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో వాల్కైరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో అయినటువంటి రోబో వాల్కైరీని ఏ దేశ సైనిక దళం ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ USA, ఆప్షన్ బి UK, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి UAE. ఆన్సర్ ఆప్షన్ ఏ USA. ఈ రోబో వాల్కైరీ రోబో అనేది తదుపరి తరం డ్రోన్ ఒక నమూనా. ఇది యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ఫోర్స్ ద్వారా పరిచయం చేయబడింది. సంప్రదాయ యుద్ధ విమానాల సముదాయానికి ఇది సప్లిమెంట్ గా ఉపయోగపడుతుంది. రోబోట్ రాకెట్ ఇంజిన్ ద్వారా విమానానికి శక్తినిస్తుంది మరియు ఇది చైనా వెడల్పుకు సమానమైన దూరం ఎగురుతుంది. ఇది చైనా యొక్క వెడల్పు ఎంతైతే ఉందో అంత దూరం ఎగురుతుంది. ఇది ఒక రహస్యమైన డిజైన్ కలిగి ఉంది. దాని దృశ్య పరిధికి మించి ఏదైతే దానికి కనిపిస్తుందో ఏరియా, విజువల్ ఏరియాకి మించి శత్రు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఈ రోబో అక్కడికి మోసుకెళ్ళగలదు. ఇది దీని స్పెషాలిటీ. శత్రు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్ళగలదు. దృశ్య పరిధికి మించినటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలదు. నెక్స్ట్, ఇటీవల ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ 17A యొక్క 7వ మరియు చివరి స్టెల్త్ ఫ్రిగేట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కైలాసగిరి, ఆప్షన్ బి మహేంద్రగిరి, ఆప్షన్ సి శివగిరి, ఆప్షన్ డి భరతగిరి. ఆన్సర్ ఆప్షన్ బి మహేంద్రగిరి. ప్రాజెక్ట్ 17A యొక్క 7వ మరియు చివరి స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి. అయితే ముంబైలో ఉన్న మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో ఇది ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది అంటే ముంబై మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL మస్గావ్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ లో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్ట్ 17A కింద ముంబైలోని మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో 4 మరియు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ GRSE వద్ద మొత్తం 7 నౌకలు నిర్మించబడ్డాయి. అలాగే భారత డ్రోన్ శక్తి 2023కి హోస్ట్ గా ఉన్న నగరం ఏది? భారత డ్రోన్ శక్తి 2023కి హోస్ట్ గా ఉన్న నగరము ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి గజియాబాద్, ఆప్షన్ సి మైసూర్, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ బి గజియాబాద్. ఇది భారత డ్రోన్ శక్తి 2023ని సంయుక్తంగా నిర్వహించేందుకు భారత వైమానిక దళం IAF
డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో సహకరిస్తోంది. సెప్టెంబర్ 25 మరియు 26 తేదీల్లో షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమం గజియాబాద్లోని IAF యొక్క హిందాన్ ఎయిర్ బేస్ లో జరుగుతుంది. అక్కడ గజియాబాద్ లో హిందాన్ ఎయిర్ బేస్ లో ఈ భారత డ్రోన్ శక్తి 2023ను నిర్వహిస్తుంది. నెక్స్ట్, భారతదేశంలోని మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఆప్షన్ ఏ హాల్, ఆప్షన్ బి బెల్, ఆప్షన్ సి DRDO, ఆప్షన్ డి ఇస్రో. ఆన్సర్ ఆప్షన్ సి DRDO. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF ఇటీవలే మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ యొక్క చారిత్రాత్మక పరీక్షను నిర్వహించింది. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO యొక్క R&D ల్యాబ్ అయినటువంటి ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADRDE ద్వారా స్వదేశీయంగా రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. ఇది మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.